జీవనరేఖ కార్యక్రమానికి స్వాగతం. కాళ్ళల్లో సిర్లవాపు ప్రాణాంతకమా? అధిక ఉప్పు వాడకం వల్ల కాళ్ళల్లో సిర్లవాపు, బీపీ, షుగర్ వ్యాధి ఉన్న సర్జరీ చేసుకోవచ్చా? సిర్ల సమస్యను నరాల సమస్యగా పొరబడుతుంటారా? సిర్లవాపు వ్యాధికి ఆధునిక చికిత్సా విధానాలు ఎవిస్ హాస్పిటల్స్ ఎండి ఇంటర్నేషనల్ రేడియాలజిస్ట్ డాక్టర్ రాజావి కొప్పాల గారి వలసలో మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మీరు కూడా డాక్టర్ గారితో లైవ్ లో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న లైవ్ ఫోన్స్ కి కాల్ చేసి మీ సమస్యలకు పరిష్కార మార్గాలు తెలుసుకోండి. హలో డాక్టర్ గారు. హలో, వెల్కమ్ టు హెచ్ఎం టీవీ సార్. థాంక్యూ. డాక్టర్ గారు, వెరికోస్ వెయిన్స్ రావడానికి మెయిన్ రీజన్స్ ఏంటంటారు? ఓవర్ వెయిట్ అంటారా, లేకపోతే జన్యుపరమైన సమస్యలా, లేకపోతే ఎక్కువగా నిల్చొని పనిచేయడం వల్ల అంటారా? సో అందులో ఎక్కువగా నిల్చొని పనిచేయడం వల్ల వెరికోస్ వెయిన్స్ వస్తాయి అనుకోవడం ఒక చిన్న ఎగ్జాజరేషన్ అనమాట. ఎక్కువగా నిల్చోవడం వల్ల వెరికోస్ వెయిన్స్ రావు. ఎక్కువగా నిల్చోవడం వల్ల ఆల్రెడీ ఉన్న వెరికోస్ వెయిన్స్ యొక్క తీవ్రత పెరిగే అవకాశం ఉంది, అంతేగాని వెరికోస్ వెయిన్స్ పుట్టడం అనేది నిల్చోవడం వల్ల కాదు. వెరికోస్ వెయిన్స్ పుట్టడం అనేది ఆ మిగిలిన రెండు కారణాలు ఏవైతే మనం విశ్లేషించామో అందులో ఉంటాయి. అంటే అధిక బరువు ఉన్నప్పుడు ఈ వెయిన్స్ మీద ప్రెషర్ పడి రక్తం సరిగా పైకి వెళ్ళి కిందకు వచ్చి ఉండిపోవడం, లేదంటే మరి కొంతమందికి ఏంటంటే ఈ జనువు పరంగా ఇన్ఫ్యాక్ట్ మనం జెనెటిక్ రీజన్స్ చూసుకున్నామంటే 85 to 95% ఫ్యామిలీ మెంబర్స్లో ఉంటుంది. అంటే ఒక వెరికోస్ వెయిన్స్ పేషెంట్కి అడిగితే 80% మంది చెప్తారు మా ఫ్యామిలీ ఇంకోళ్ళకి వెరికోస్ వెయిన్స్ ఉన్నాయని చెప్తారు. సో ఇది చాలా కామన్గా జెనెటిక్ ప్రాబ్లం. ఈ జెనెటిక్ ప్రాబ్లం ఎక్కువగా మోర్ కామన్ దాన్ యాక్చువల్లీ స్టాండింగ్ అనమాట. ఈ నిల్చోవడం వల్ల వచ్చేది అనుకునేది ఒక చిన్న మిత్. అంటే నిల్చోవడం వల్ల వస్తుంది అనుకో, అదొక ఆలోచన మాత్రమే. అండ్ ఈ జెనెటిక్ రీజన్స్ వల్ల ఉంటుంది కాబట్టి దీన్ని మనం ఏ విధంగా ప్రివెంట్ కూడా చేయలేం. అంటే చాలామంది ఏం చిట్కాలు చేసి తగ్గించుకోగలం అని అడుగుతూ ఉంటారు. దానికి చిట్కాలు అంటూ ఏం లేవు, ఎందుకంటే మీకు జెనెటిక్గా వచ్చింది. యూ కెనాట్ చేంజ్ యువర్ జీన్స్ కదా, మీ జీన్స్ని మార్చలేం కాబట్టి ఇది కంటిన్యూ అవుతుంది. డాక్టర్ గారు, నల్గొండ నుంచి శ్రవణ్ కుమార్ గారు లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం శ్రవణ్ కుమార్ గారు. నమస్కారం అండి. మీ సమస్య గురించి డాక్టర్ గారితో మాట్లాడండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. చెప్పండి సార్, నాకు లెఫ్ట్ లెగ్ సార్ పెట్టల నుంచి ఇది వరకు ఒక 10 to 12 వెయిన్స్ ఉన్నాయి సార్, వెరికోస్ వెయిన్స్ ఉన్నాయి. సో ఇది 10 years నుంచి ఉన్నాయి సార్. ఇది నా ఏజ్ 56. సో 10 years నుంచి అవి అలాగనే ఉన్నాయి సార్. అది అయితే నేను వచ్చి ట్రీట్మెంట్ చేయించుకుందాం అనుకుంటున్నాను. సో నాకు అడ్రస్ ఇస్తే. సో మీరు మామూలుగా మీరే కాదు, ఏ వ్యూవర్స్ అన్న ఇప్పుడు డైరెక్ట్గా స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ కాల్ చేస్తే మాకు దగ్గర 9 రాష్ట్రాల నుంచి ఆల్మోస్ట్ 5-6 దేశాల నుంచి పేషెంట్స్ వస్తారు. కాబట్టి ఒక కాల్ సెంటర్ ఉంది మా దగ్గర. 8 భాషలు మాట్లాడే పెద్ద సెంటర్ ఉందన్నమాట మా క్లినిక్లోనే. సో మీరు ఆ నెంబర్ కాల్ చేస్తారంటే మీకు అవన్నీ అరేంజ్ చేస్తారు. మీరు ఒకరు కాల్ చేసినప్పుడు వాళ్ళు డైరెక్ట్గా లైన్ కలవకపోయినా కూడా మీ నెంబర్ రిజిస్టర్ అవుతుంది, వాళ్ళే కాల్ బ్యాక్ కూడా చేస్తారు. లేని పక్షంలో మా వెబ్సైట్ అవైలబుల్గా ఉంటుంది. ఏవిస్ వాస్కులర్ సెంటర్ అని కొట్టండి, లేకపోతే నా పేరు గూగుల్లో టైప్ చేయండి. మీకు ఎలా అన్నా కూడా మీకు డైరెక్ట్గా మీరు కనెక్ట్ అవ్వచ్చు. గూగుల్ మెసేజింగ్ సిస్టమ్లో చేయొచ్చు, ఫేస్బుక్ ఇన్స్టాల్లో చేయొచ్చు, లేకపోతే డైరెక్ట్గా మా నెంబర్ కాల్ చేయొచ్చు. సో ఏ విధంగానే మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. మా ప్రతినిధి మీతో వెంటనే కాల్ చేసి అడ్రస్ అన్ని ప్రొవైడ్ చేస్తారు. డాక్టర్ గారు, సిర్ల వాపును మెడిసిన్స్తో పాటు అలాగే స్టాకిన్స్ తోటి ఎంతవరకు అరికట్టవచ్చు అంటారు? రైట్. సో ఆ ప్రశ్నకి చిన్న జవాబు ఇచ్చే ముందు ఒక చిన్న మాట అండి. చాలామంది వ్యూవర్స్ కాల్ చేస్తారు అండ్ ఈ షోకి అయితే చాలా సక్సెస్, అంటే దగ్గర ఆల్మోస్ట్ 10 లక్షల వ్యూవర్స్ చూస్తారు. చాలామంది కాల్ చేయని ట్రై చేస్తారు. అందులో ఒక 60-70 కాల్స్ మనం కనెక్ట్ చేయగలుగుతాం. అందులో 10 దాకా మనం మాట్లాడగలుగుతాం. సో ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే ఈ టీవీ షో అయినా మా టెలిఫోన్ రిసెప్షన్కైనా ఎవరికైనా కూడా ఆపరేషన్ అయిన వాళ్ళకి ఏమైనా సందేహాలు, మన దగ్గర చేయించుకున్న వాళ్ళకి ఏమైనా సందేహాలు ఉంటే వాళ్ళకి మీ ఫైల్ మొత్తం చూడకుండా నేను కానీ ఈ టీవీ షోలో కానీ లేదంటే మా టెలికాలింగ్ టీం కానీ ఎవరు కూడా మీకు హెల్ప్ చేయలేరు. ఎందుకంటే ఫైల్ చూడాలి, మీకు అసలు ఏం ఆపరేషన్ జరిగింది, మీకు ఆపరేషన్ జరిగినప్పుడు ఏం డిస్కస్ చేసాం, అన్నీ కూడా ఒక మాట డిస్కస్ చేసుకొని మీకు చెప్పగల అడ్వైస్ ఉంటుంది. కొన్నిసార్లు ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే మీకు వెంటనే దగ్గరలో డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, మా దాకా వెయిట్ చేయకండి కూడా చెప్పడం జరుగుతుంది. సో అది ఆపరేషన్ అయిన వాళ్ళు ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే వాళ్ళు డైరెక్ట్గా కాల్ సెంటర్ నెంబర్ ఇస్తాము, డైరెక్ట్గా కాల్ చేసుకోవచ్చు. లేదంటే డైరెక్ట్గా మా హాస్పిటల్కి ఎప్పుడు అప్రోచ్ అయినా 24 గంటలు అవైలబుల్గా ఉంటాం. అదొక చిన్న విషయం. సో యాజ్ ఫార్ as సాక్స్ ఆర్ కన్సర్న్ ఏంటంటే స్టాకింగ్స్కి ఎటువంటి రోల్ కూడా ఎక్కువగా లేదండి. అంటే కొంతవరకు ఎర్లీ వెరికోస్ వెయిన్స్లో జీవితకాలం మొత్తం సాక్స్ వేసుకోవడానికి ప్రిపేర్డ్గా ఉంటే కొంత ఇంప్రూవ్మెంట్ వస్తుంది. బట్ అంతే తప్ప దానివల్ల మీకు ఎటువంటి ఆ వెరికోస్ వెయిన్స్ పూర్తిగా తగ్గిపోవు. అదేవిధంగా మీకు ఒకవేళ మందుల వల్ల తగ్గుతుందని అనుకుంటే చాలా తప్పు అనమాట. దీనికి డాఫ్లోన్ అనే ట్యాబ్లెట్ ఉంది, దానికి ఒక 3 to 5% వరకు ఇంప్రూవ్మెంట్ వస్తుంది. వేరేజ్ వేరే మందుల వల్ల ఎటువంటి ఇంప్రూవ్మెంట్ కూడా రాదు.
రాదు సరికదా ఈ మందులు యూజువల్గా పెయిన్ కిల్లర్స్, నొప్పి బిళ్ళలు, యాంటీబయాటిక్స్ అధికంగా తీసుకుంటే వేరే సమస్యలు దారితీస్తాయి, నొప్పులు లేకపోతే కిడ్నీలు పాడవటం అన్ని దారితీస్తాయి. అండ్ వర్స్ట్ ఏంటంటే చాలామంది చేసే తప్పుడు పని ఏంటంటే ఇంటి చిట్కాలు లేదంటే స్కిన్ ఆయింట్మెంట్లు పెట్టుకోవటం. ఈ కాళ్ళలో ఈ ఉబ్బిన వెయిన్స్, నలుపు వీటికన్నిటికీ ఏం చేస్తారంటే ఒక ఆయింట్మెంట్ లాంటిదో క్రీమ్ లాంటిదో వాళ్ళు తోచినవి పెట్టుకుంటుంటారు. లేదా ఇంటి చిట్కాలు, లేదంటే పసుపు రాయటం, లేదంటే కొబ్బరి నూనె రాయటం, లేదంటే వేడి నూనె రాయటం ఇట్లాంటివి చేస్తారు. వీటి వల్ల ఈ ప్రాబ్లం పెరిగిపోతుందే కానీ తగ్గదు. గమనించాల్సిన విషయం ఏంటంటే ఇది ఒక వ్యాధి, దీనికి ఒక మెడికల్ డిసీజ్, దానికి ఒక డాక్టర్స్ ఉంటారు, వాస్కులర్ డాక్టర్స్, వాళ్ళు మాత్రం ఇది క్యూర్ చేయగలరు. ఇది ఏం చేయలేమంటే ఏదో వెల్నెస్ కోసం అంటే మీరు యోగా చేస్తే మంచిదని ఎవరో చెప్పు ఉండొచ్చు. యోగా చేస్తే మంచిదే, కానీ యోగా చేస్తే వెరికోస్ తగ్గవు. అదేవిధంగా మీరు పసుపు ఏదో అలాంటివి వేసుకుని తింటే మంచిది, కరెక్టే, దానివల్ల వెరికోస్ తగ్గదు, దానివల్ల బీపీ తగ్గదు, దానివల్ల షుగర్ తగ్గదు. అవి వెల్నెస్ అంటే మన ఆరోగ్యం జనరల్గా బతకడానికి కోసం విటమిన్స్ ఇవన్నీ తీసుకోవడం అనేది మంచిదే, కానీ దానివల్ల జబ్బులు తగ్గుతాయని మాత్రం ఎవరు చెప్పలేదు, చెప్పరు కూడా. సో అలా అనుకోవడం కూడా పొరపాటు అవుతుంది. డాక్టర్ గారు, వెరికోస్ వెయిన్స్కి కోవిడ్కి ఏమైనా సంబంధం ఉందంటారా? అలాగే కోవిడ్ సమస్య లేకుండా వాస్కులర్ ట్రీట్మెంట్స్ ఎలా చేస్తున్నారు? రైట్. సో వారికోస్ వెయిన్స్కి డైరెక్ట్గా సంబంధం లేకుండా మేము ఒక వాస్కులర్ సర్జికల్ సెంటర్ అండి, మాది వాస్కులర్ హాస్పిటల్. సో వాస్కులర్ సమస్యలు ఆఫ్ కోర్స్ కోవిడ్లో చాలా ఎక్కువ చూసాం. ఆ డీ డైమర్ అనేది ఎక్కువ అవుతుందని చెప్తారు కదా, అందరూ మీ పేపర్లలో కూడా చదువుకుంటారు. సో అవన్నీ కూడాను వారికోస్ వెయిన్స్లో మనం అధికంగా చూస్తాం. కోవిడ్ వచ్చే వాళ్ళలో కూడా చూస్తాం. అండ్ కోవిడ్ వచ్చిన వాళ్ళలో ఏంటంటే ఆర్టరీస్లోన వెయిన్స్లోన క్లాట్స్ రావడం జరుగుతుంది. అది గుండె దగ్గర ఆర్టరీస్లో క్లాట్ వస్తే హార్ట్ అటాక్ లీడ్ చేస్తుంది. బ్రెయిన్ దగ్గర ఆర్టరీలో క్లాట్ వస్తే అది స్ట్రోక్కి దారితీస్తుంది. అలాగే కాళ్ళలో క్లాట్స్ వస్తే దానికి ఎంబాలిక్ ఎపిసోడా లేదంటే క్రిటికల్ లింబ్ ఇస్కీమియా అని అంటాం. సో ఇవన్నీ కూడాను కోవిడ్కి వ్యాధికి ఏంటంటే ఎక్కడ క్లాట్ రావాలని దానికి తెలియదు. అదేంటంటే రక్తం ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ అనేవి రక్తంలో పెంచి మీకు అధికంగా క్లాట్స్ రావడానికి కారణం ఇస్తుంది. ఇన్ఫ్యాక్ట్ పీక్ కోవిడ్లో కూడా మాకు చాలా వాస్కులర్ ఎమర్జెన్సీస్ మాకు రావడం జరిగింది. సో డెఫినెట్గా కోవిడ్కి వాస్కులర్ ప్రాబ్లమ్స్కి చాలా హై లింక్ ఉంది. రెండో ప్రశ్నకి జవాబు ఏంటంటే మేము కోవిడ్ రహితంగా ఎలా చేయగలుగుతున్నామంటే మేము డే 1 నుంచి కూడాను మీరు చూసే ఉంటారు పేపర్లలో అంతా కూడాను ఈ కోవిడ్ పేషెంట్స్ని అడ్మిట్ చేశారు, చాలా ఎక్సెస్ బిల్లింగ్ చేస్తున్నారు హాస్పిటల్స్, ఇవన్నీ కూడా మీరు చదివే ఉంటారు. మేము ఆ దారి ఎప్పుడు పట్టలేదు. మాదంతా ఒకటే సింగిల్ ఫోకస్. మేము ఆల్మోస్ట్ 10 ఏళ్ళుగా నేను 10 ఏళ్ళుగా అండ్ మా హాస్పిటల్ 7 ఏళ్ళుగా ఈ వాస్కులర్ సమస్యలోనే స్పెషలిస్ట్గా ఉన్నాం. కాబట్టి మేము ఫస్ట్ లాక్డౌన్ అల్ట్రా స్ట్రిక్ట్ లాక్డౌన్లో కూడా మేము వెరికోస్ వెయిన్స్ పేషెంట్స్ వాస్కులర్ పేషెంట్స్ చూసాం. అండ్ ఇప్పుడు కూడా చూస్తున్నాం. మా స్టాఫ్కి ఎవ్రీ వీక్ ఇప్పటికీ టెస్ట్ చేస్తాం. మా స్టాఫ్ అందరూ వ్యాక్సినేట్ అయ్యారు. మేము ఆ పీక్లో ఉన్నప్పుడు మైల్డెస్ట్ ఫీవర్ ఉంటే మా గేట్ లెవెల్ నుంచి వాళ్ళు బయటికి పంపించడం జరిగింది, ఎందుకంటే మా ఫోకస్ వాస్కులర్ కేర్ కాబట్టి. సో ఇదంతా మా స్ట్రెంగ్స్. సో ఆబ్వియస్లీ ఇలా చేయటం వల్ల మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మేము అవసరం లేని పేషెంట్కి ఏ పేషెంట్కి ఉంచుకోం. మా ఎవిస్లో స్టోరీ ఏంటంటే మీరు ఒక ఫీజు పే చేయడానికి ఏదైతే ఒప్పుకుంటారో ఆ ఫీజులోనే మీకు ఒక రోజైనా 8 రోజులైనా ఉంచి చేసి పంపిస్తాం. మేము ఎక్స్ట్రా మళ్ళీ వచ్చి మీతో మాట్లాడడం జరగదు. మా దగ్గర ఏదో రూమ్కి వేరేగా, డాక్టర్ వేరేగా, దీనికి వేరేగా అట్లా ఉండదు. ఒక సింగిల్ ప్యాకేజ్. ఎందుకంటే మాకు వచ్చే వాళ్ళందరూ మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ చాలామంది పేషెంట్స్ వస్తారు కాబట్టి. సో ఆ నేపథ్యం ఉన్నప్పుడు ఏంటంటే మేము మాకు ఓన్ రీజన్స్కి మీ పేషెంట్స్ని తొందరగా పంపించాలి. వారికి అనవసరంగా రూముల్లో 3 రోజులు 4 రోజులు ఎక్స్ట్రా ఉంచాల్సిన అవసరం లేదు మెడికల్గా. బట్ ఈవెన్ ఫైనాన్షియల్గా కూడా మేము చేయకూడదు కదా, ఎందుకంటే మేము ప్యాకేజ్ చేసుకుంటాం. కాబట్టి అందరూ తొందరగా అవసరం లేని వాళ్ళు ఎవరిని ఉంచము, తొందరగా డిశ్చార్జ్ చేస్తాం, తొందరగా వాళ్ళ పనులు వాళ్ళు మళ్ళీ తోస్తాం, వాళ్ళ పనులు చేసుకోవాలని చెప్తాం. ఇవన్నీ చేయడం వల్ల ఒకళ్ళ నుంచి ఇంకోటి కోవిడ్ అంటుకునే అవకాశం లేదు, ఎందుకంటే ఉంచాం కదా, పేషెంట్ ఉంచితే కదా వాళ్ళు ఇంకోటి వేరే జబ్బులు వస్తాయి. సో అయోట్రోజెనిక్ ప్రాబ్లమ్స్ కూడా తక్కువ అవుతాయి. అంటే ఇదేదో నేను గొప్పతనం అని చెప్పట్లేదు. డే కేర్ సర్జరీ అనేది ఒక పెద్ద కాన్సెప్ట్ ఉంది అమెరికాలో. ఎంత తొందరగా పేషెంట్ని ఇంటికి పంపించగలిగితే అంత హై క్వాలిటీ హాస్పిటల్ అని వారికి పెద్ద స్టార్లు ర్యాంకులు కూడా ఇస్తారు డే కేర్ సర్జరీ లేకపోతే షార్ట్ స్టే సర్జరీ చేసే వాళ్ళకి. ఇండియాలో ఇంకా కాన్సెప్ట్ ఎందుకు పికప్ అవ్వలేదంటే హాస్పిటల్స్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ టు కీప్ యూ లాంగర్, బికాస్ మీకు ఎన్నాళ్ళు ఉంచుకుంటే అంత రూమ్ రెంట్ వస్తుంది. సో దానికి రివర్స్గానే మా మెకానిజం ఎప్పుడు పనిచేస్తుంది. కాబట్టి ఈ కోవిడ్ సమస్య వచ్చే అవకాశం లేదు, ఎందుకంటే ఎవరిని పేషెంట్స్ని ఒక్క మినిట్ కూడా అవసరం లేకుండా ఉంచేది జరగదు. కాబట్టి డాక్టర్, ప్రస్తుతం కొత్తగా వినిపిస్తున్న గ్లూ సర్జరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. రైట్. సో ఎలా అయితే మనం ఈనాడు ఈ లేజర్ గురించి మాట్లాడాం, అంటే ఈ ఉబ్బిన సిరల్లో ఒక చిన్న స్కానింగ్ చేసుకుంటూ ఒక చిన్న సూది పెట్టి సూదిలోంచి ఒక లేజర్ పంపించి ఆ లేజర్ చివరి వేడి ఉంటుంది, ఆ వేడి ద్వారా మెల్లగా దీన్ని కరిగించేస్తాం హీట్ ద్వారా. కానీ ఆ హీట్ ద్వారా కరిగించినప్పుడు చిన్న ఇంజెక్షన్లు ఇచ్చి ఆ లోపల ఏంటంటే ఆ హీట్ని మన చర్మం తగలకుండా లేదంటే వేరే స్ట్రక్చర్స్ తగలకుండా మనం చేస్తాం. దాన్ని లేజర్ అనేవాళ్ళం. ఇప్పుడు అలా చేయాల్సిన అవసరం లేకుండా చిన్న సూది పెట్టి ఒక వైర్ పెట్టి చిన్న బంక లాంటిది రిలీజ్ చేసి లోపల ఈ వెయిన్స్ని క్లోజ్ చేసేస్తాం. దాన్ని గ్లూ అంటారు.
ఆ గ్లూ చేస్తే ఏంటంటే కొంచెం చిన్న నీడిల్ తప్ప ఏమాత్రం కూడా నొప్పి ఉండదు. గ్లూ చేసుకున్న పేషెంట్స్ వెంటనే లిటరలీ 10 నిమిషాలతో ఇంటికి వెళ్ళిపోవచ్చు. లేజర్ వాళ్ళు కూడా 2-3 అవర్స్ వెళ్ళొచ్చు, బట్ గ్లూ ఇంకా ఫాస్ట్గా రికవర్ అవుతారు. ఆపరేషన్ తర్వాత చాలామంది గ్లూ పేషెంట్స్కి సాక్స్లు వేసుకోవాల్సిన అవసరం ఉండదు, అండ్ కాళ్ళ మీద ఏమి చేసినట్టు కూడా ఉండదు అనమాట. కానీ ఈ గ్లూ అనేది ఒక బంక, ఆ బంక కానీ రాంగ్ ప్లేస్లోకి వెళ్ళింది ఇంకో గుండెలోకి కానీ లేకపోతే హార్ట్లో కానీ వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అందుకని గ్లూ అనేది చేసేవాళ్ళు మాత్రం హైలీ ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ మాత్రమే చేయాలి. అంటే చాలా కొన్ని వందల కొద్ది గ్లూ కేసెస్ చేసి దాని మీద బాగా అవగాహన, ఆ గ్లూ ఎలా మూవ్ అవుతుంది అని తెలుసుకునే టెక్నికల్ ఎక్స్పర్టీస్ ఉన్న వాళ్ళే చేయాలి. నా దగ్గర చాలామంది బయట చేయించి గ్లూ కాంప్లికేషన్స్ పేషెంట్స్ కూడా వస్తున్నారు. బట్ గ్లూ ఇస్ సంథింగ్ దట్ నేనే ఒక 10 ఏళ్ళ క్రితం చేసేవాడిని కాదేమో, ఎందుకంటే నాకు అంత ఎక్స్పర్టైజ్ లేదు కాబట్టి. ఆల్మోస్ట్ 10-15 ఏళ్ళుగా ఇదే వర్క్ చేస్తున్నాం కాబట్టి గ్లూ చేయాలి. సో అండ్ గ్లూ ఇస్ నౌ ద లేటెస్ట్ స్టాండ్ ఆఫ్ కేర్. ఎవిస్లో కూడా ఆల్రెడీ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ గ్లూ సర్జరీస్ అవుతున్నాయి. ఈ బంక లేదంటే దీన్ని వినాసీల్ అని కూడా అంటారు. సో ఈ గ్లూని హైయెస్ట్ కేసెస్ ఇండియాలో చేయడం మన దగ్గర జరుగుతుంది. డాక్టర్ గారు, మరో కాలర్ దేవరాజ్ గారు వరంగల్ నుంచి కాల్ చేస్తున్నారు, మాట్లాడదాం. నమస్తే దేవరాజ్ గారు, మీ సమస్య గురించి డాక్టర్ గారితో మాట్లాడండి. చెప్పండి చెప్పండి. నాకు మోకాళ్ళ నొప్పులు బాగున్నాయి సార్. అలాగే. సో మోకాళ్ళ నొప్పులను క్లియర్గా ఐడెంటిఫై అయ్యి మీకు ఎక్స్రే తీయబెట్టి ఆ మోకాలు అదిగిపోయింది అని ఎక్స్రేలు కూడా డయాగ్నోసిస్ అయ్యి ఉంటే మీరు ఒక మంచి ఆర్థోపెడిక్ లేదా ఎముకల డాక్టర్ని సంప్రదించండి, వారు చూస్తారు. ఒకవేళ కాళ్ళలో డిఫ్యూజ్గా నొప్పి ఉండి కష్టం ఉంటే డెఫినెట్గా మా దగ్గర రండి, మేము చూస్తాం. అండ్ మా దగ్గర వేరే ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్ కూడా ఉంది, సో కావాల్సి వాళ్ళు చూస్తారు. బట్ ఓవరాల్గా ఏంటంటే ఇది క్లియర్గా మోకాలు నొప్పిని ఐడెంటిఫై అయ్యి మోకాలు ముట్టుకుంటే ఆడనే నొప్పేసుకుంటూ ఆ ఎక్స్రే చూస్తే ఆడ బాగా అరిగిపోయినట్టు ఉంటే మాత్రం అదొక ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్గా మనం భావించాలి. డాక్టర్ గారు, వెరికోస్ వెయిన్స్ గురించి ప్రజల్లో ఇంకా అవగాహన కలగడానికి ఎవిస్ హాస్పిటల్స్ ఎటువంటి కృషి చేస్తుందంటారు? రైట్ అండి. సో బేసిక్గా ఇది ఒక ప్యూర్ మార్కెటింగ్ ఎక్సర్సైజ్ కాదండి. బేసిక్ ఇక్కడ ఏంటంటే అవేర్నెస్ చాలా 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 తక్కువ ఈ వాస్కులర్ ప్రాబ్లమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ టీవీలో ఇలా కనిపించేదాన్ని చాలామంది నరాలు అని ఇప్పటికీ అంటారు. మా క్లినిక్కి కూడా వచ్చి మా హాస్పిటల్ కూడా అంటం జరుగుతుంది. సో ఇవి నరాలు కావు, ఇప్పుడు అలా కనిపిస్తున్నవన్నీ సిరలు అంటే రక్త సమస్యలు. అవి ఏంటంటే మీకు ఇంటికి వచ్చేవి కరెంటు తీగలు నరాలు అయితే ఇంటికి వచ్చే డ్రైనేజ్ పైపులు ఈ సిరలు. సో కంప్లీట్లీ డిఫరెంట్ సిస్టమ్. దాన్ని రిపేర్ చేసే వాళ్ళు కంప్లీట్ డిఫరెంట్. కరెంట్ బాగు చేసేవాడు ఎలక్ట్రీషియను, మీ ప్లంబింగ్ సిస్టమ్ బాగు చేసేది ప్లంబర్, రైట్? సో ఇది డిఫరెంట్ సిస్టమ్కి సంబంధించిన ప్రాబ్లం ఒకటి. సో ఆ ప్రాబ్లం మీద అవేర్నెస్ లేకపోవడం ఒకటి, ఎవరికి? పేషెంట్లకి. కానీ చాలాసార్లు వాళ్ళు లోకల్గా వెళ్ళే డాక్టర్లకి కూడా అవేర్నెస్ లేదు, ఇదొక అపోహ. సెకండ్ ప్రాబ్లం ఏంటంటే పాత రోజుల్లో కట్ చేసి దీన్ని తీసేవాళ్ళం, ఇప్పటికీ కొంతమంది డాక్టర్స్ చేస్తున్నారు, అది దురదృష్టకరం. అలా కట్ చేసి తీసినప్పుడు ఏంటంటే ఇది ఫెయిల్ అయిపోయేది. సో ఇంకొక ఆలోచన ఏంటంటే అబ్బా ఎన్నిసార్లు చేసినా ఫెయిల్ అవుద్ది, అట్లే ఇది చేయించుకోకూడదు, అది కరెక్ట్ కాదండి. ఇప్పుడు కొత్తగా గ్లూ కానీ లేదంటే లేజర్ కానీ చేస్తే ఆల్మోస్ట్ 98, 97, 99% రిజల్ట్స్ వస్తున్నాయి. సో ఇది సక్సెస్ అయ్యే అవకాశం లేదు. కానీ ఈ అవేర్నెస్ కూడా ఇది సక్సెస్ అవుతుందిలే, ఇది ఈజీ ప్రాబ్లంలే అనే అవేర్నెస్ కూడా లేదు. మూడోది, ఇది సరిగ్గా ట్రీట్ చేయాల్సిన డాక్టర్స్ వాస్కులర్ డాక్టర్లు మాత్రమే, వాళ్ళు చేస్తేనే ఇది బాగవుతుంది. నాలుగోది, దీనికి రకరకాల అవతారాలు ఉంటాయి. ఎలాగైతే విష్ణుమూర్తి అవతారాలు ఉంటాయి అలాగే దీనికి కూడా అవతారాలు ఉంటాయి. కొంతమందికి ఇలా బయట కనిపించకుండా కాలు నల్లగా అవుతుంది, కొంతమందికి ఇలా బయట కనిపించకుండా కాలు తీవ్రంగా నొప్పులేస్తాయి, కొంతమందికి కాలుకి దెబ్బ తగిలితే మానదు, కొంతమందికి కాలు బాగా దురదలు పెట్టి డిస్కంఫర్ట్గా చీదరగా ఉంటాయి. ఇవన్నీ కూడా వాస్కులర్ సమస్యలు. ఇవన్నీ ఆ లోపల రక్త సరఫరా లోపానికి ఉండే డిఫరెంట్ రూపాలు అని తెలియదు చాలామందికి. తెలియపోవడం వల్ల ఏంటంటే రకరకాల రాంగ్ ట్రీట్మెంట్స్. కొంతమంది పేషెంట్స్ 30, 25 ఏళ్ళు 26 ఏళ్ళు చర్మంకి ఆయింట్మెంట్లు పెట్టుకొని వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఇది వారికోస్ వెయిన్స్ అని తెలియక. సో ఈ అవేర్నెస్ పెంచడం చాలా అవసరం, రైట్? బికాస్ ఇది చాలామంది తెలియదు కాబట్టి. సో ఈ అవేర్నెస్ పెరగడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాస్కులర్ సంబంధమైన హాస్పిటల్ ఇండియాలో పెట్టడం మాదే ఫస్ట్. ఎవరు కూడా ప్రైవేట్ కేర్లో ఇప్పటిదాకా వాస్కులర్ హాస్పిటల్ పెట్టలేదు. 2, ఈ వాస్కులర్ అనుబంధితమైన ప్రాబ్లమ్స్ అంటే వూండ్ కేర్, లింఫెడిమా, ఈ సర్వీసెస్ అన్నీ పరిపూర్ణంగా ప్రొవైడ్ చేయడం జరిగింది. 3, ఇది చాలామంది అందుకోలేరు ఈ ప్రాబ్లమ్ని. అంటే వాళ్ళ ఇళ్ళలో రావటం, కాలు నొప్పి, బాధ, చాలాసార్లు ప్రయాణం చేయటం దురదృష్టవశాత్తు ఇది కొంచెం ఓల్డర్ పీపుల్ కూడా ఎఫెక్ట్ చేస్తుంది. సో వాళ్ళు రావడం ఇంకా కష్టం. అందుకని పలు బ్రాంచులు పెట్టడం జరిగింది. విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, తిరుపతి, చెన్నై, కోయంబత్తూర్, మదురై, బెంగళూరు, మైసూర్, దావణగిరిలో మా బ్రాంచెస్ ఉన్నాయి. 3వది ఫ్రీ క్యాంప్స్ అంటే నెలకు ఒక దగ్గరికి వెళ్ళి ఫ్రీగా క్యాంప్ చేస్తాం. ఈ నెల మచిలీపట్నంలో క్యాంప్ ఉంది. ఆ రోజు ఏంటంటే అక్కడ ఉండే ఆ లోకల్ లయన్స్ క్లబ్, రోటరీతోనే ఎవరితో సహాయం తీసుకుని అక్కడ వచ్చే పేషెంట్స్ అందరికీ ఫ్రీగా చెక్ చేయడం జరుగుతుంది. సో దట్ వాళ్ళకి అవేర్నెస్ తెలుస్తుంది, అవసరం ఉంటే మందులు ఇచ్చి కూడా పంపించడం జరుగుతుంది. అలాగే అక్కడ మన తమిళనాడు తిరునెల్వేలిలో ఇవాళ క్యాంప్ ఉంది, నెక్స్ట్ వీక్ క్యాంప్ ఉంది.
అలానే మైసూర్లో ఒక క్యాంప్ ఉంది. ఇలాగా మా బ్రాంచెస్ అన్నిటి దగ్గర ఏంటంటే దగ్గరకు వెళ్ళి ఏదో ఒక పూరర్ ఏరియా, అవేర్నెస్ లేని ఏరియా, ఎవరికైతే బయటికి వచ్చి మన హాస్పిటల్కి వచ్చి కార్పొరేట్ హాస్పిటల్కి వచ్చి చూపించే కెపాసిటీ వీలు లేని వాళ్ళందరికీ ఫ్రీ క్యాంప్స్ చేస్తాం. ఇలా చేయటం వల్ల ఒక్క జూబ్లీ నేను ఫస్ట్ లేజర్ మిషన్ ఇండియాకి తీసుకొచ్చింది నేనే. ఇప్పుడు జూబ్లీ హిల్స్లో మన జస్ట్ నా హాస్పిటల్ చుట్టూ దగ్గర 9 లేజర్ సెంటర్స్ ఉన్నాయి. సో ఇది చాలా మంచిది. ఇది ఇంతమంది డాక్టర్స్ వచ్చి దీన్ని నేర్చుకొని చేయటం మంచిది. కాకపోతే ఏంటంటే ఎక్స్పీరియన్స్ చూసుకోవాలి అండ్ వాళ్ళకు ఉండే రిజల్ట్స్, అవుట్కమ్స్ మీద కూడా ఫోకస్ చేయాలి. డాక్టర్ గారు, సికింద్రాబాద్ నుంచి మరో కాలర్ శ్రీనివాసరావు గారు లైన్లో ఉన్నారు, మాట్లాడతాం. నమస్తే శ్రీనివాసరావు గారు. నమస్తే అండి. మీ సమస్య గురించి డాక్టర్ గారితో మాట్లాడండి. చెప్పండి. నమస్తే అండి. చెప్పండి సార్. డాక్టర్ గారు, నాకు నీ పెయిన్స్ ఉన్నాయి. డాక్టర్ వచ్చేసి అడిగితే 6 months నుంచి డాక్టర్ని అడిగితే మీ టీవీ వాల్యూమ్ కట్టేసి డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడండి, వినిపిస్తోంది. అదే అది చికెన్ గునియా అన్నారు, ఇప్పుడు తగ్గిపోయింది. అది దోమలు గడిచినట్టు చిన్నగా కుర్తుల్లాగా వచ్చినాయి. నీ పెయిన్స్ అండి, అగైన్ నా స్పెషాలిటీ కాదు, బట్ మీరు వస్తే డెఫినెట్గా చూస్తారు. మా దగ్గర ఆర్థోపెడిక్ విభాగం వేరేగా ఉంది, మీరు వచ్చి చూపించండి. చికెన్ గున్యా పెయిన్స్ అంటే అన్ని రోజులు ఉండాల్సిన అవసరం లేదు, కానీ ఉండొచ్చు. అది కూడా పోస్ట్ ఆర్థరైటిక్ పెయిన్, పోస్ట్ వైరల్ ఆర్థరైటిస్ అంటారు. బట్ అగైన్ ఐఎమ్ నాట్ ద కరెక్ట్ ఎక్స్పర్ట్స్. మీరు ఒకసారి వస్తే చూసి చెప్తారు. డాక్టర్ గారు, ఇటు చలికాలం, అలాగే ప్రస్తుతం ఇంకా కరోనా కంప్లీట్గా పోలేదు కాబట్టి ఈ టైంలో వెరికోస్ సర్జరీ చేయించుకోవచ్చు అంటారా, వీలుగా ఉంటుందంటారా? రైట్. సో మా పరంగా ఏంటంటే, ఇన్ఫ్యాక్ట్ మేము ఇప్పుడు కరెంట్లీ ఈ మంత్, లాస్ట్ మంత్, బిఫోర్ లాస్ట్ మంత్ చేసిన సర్జరీస్ మా ఏవిస్ చరిత్రలోనే జరగలేదు ఇప్పుడు దాకా. సో పర్ మంత్ జరుగుతున్న ఆపరేషన్స్ హైయెస్ట్ జరుగుతున్నాయి. ఇండియాలో ఆల్రెడీ హైయెస్ట్ నెంబర్ మావే జరుగుతున్నాయి, మా బ్రాంచెస్ అన్నింటిలో కూడా హైయెస్ట్. సో ఆబ్వియస్లీ మేము చేస్తున్నాం. బట్ ఈ చేసే దగ్గర ఏంటి కొన్ని జాగ్రత్తలు ఆఫ్ కోర్స్ వహించాలి. మేము మా పేషెంట్స్ అందరికీ రొటీన్గా ఆర్టీపీసీఆర్ చేస్తాం. వాళ్ళు గత వారం క్రితమో 10 రోజుల క్రితమో ఆర్టీపీసీఆర్ రిపోర్ట్ కూడా మేము యాక్సెప్ట్ చేయము. మేము వచ్చినప్పుడు కంపల్సరీగా చేసుకోవాలి. అది మా పేషెంట్ సేఫ్టీ, మా స్టాఫ్ సేఫ్టీ, మా డాక్టర్ సేఫ్టీ కోసం మేము కంపల్సరీగా చేస్తాం. ఒకసారి అది చేసుకున్నాక మైల్డెస్ట్ మళ్ళీ అది చేసేది నెగిటివ్ ఉన్నా కూడా వాళ్ళు దగ్గు, కాఫ్, ఫీవర్ ఇట్లాంటి సిమ్టమ్స్ ఏముంటే కూడా మళ్ళీ ఒకసారి స్కానింగ్ పంపడం జరుగుతుంది. ఇది చాలా అవసరం. మామూలుగా నేను అనవసరమైన ఇన్వెస్టిగేషన్స్ పంపే పర్సన్ కాదు, బట్ ఇలాంటి దగ్గర ఏంటంటే మనం కొంచెం జాగ్రత్త పెట్టకపోతే వేరే పేషెంట్స్కి మనం హార్మ్ చేసిన వాళ్ళు అవుతాం. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, టచ్ వుడ్ ఈరోజు నేను ఇక్కడ కూర్చొని చెప్పగలను, దగ్గర కోవిడ్ స్టార్ట్ అయిన తర్వాతే దగ్గర 5,000 ఆపరేషన్స్ జరిగాయి మన దగ్గర. అండ్ మన దగ్గర నుంచి ఒక పేషెంట్ కూడా ఈ ప్రాబ్లం వచ్చిందని అది జరగలేదు. ఇది దేవుడి దయ వల్ల ఇది చాలా మంచి న్యూస్. డాక్టర్, మహబూబ్ నగర్ నుంచి మరో కాలర్ గోవర్ధన్ గారు లైన్లో ఉన్నారు, మాట్లాడతాం. నమస్తే గోవర్ధన్ గారు. మీ సమస్య గురించి డాక్టర్ గారితో మాట్లాడండి. చెప్పండి సార్. నమస్తే సార్. చెప్పండి సార్, ఇక హెల్త్ కార్డు ఏమన్నా మీ దగ్గర ఉందా సార్? హెల్త్ కార్డ్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. డాక్టర్ గారు, వెరికోస్ వెయిన్స్లో ఒబిసిటీ రోల్ ఎంతవరకు ఉంటుందంటారు? రైట్. సో ఈ వారికోస్ వెయిన్స్ లావుగా ఉండేవాళ్ళు, ఒబీస్ పీపుల్లో చాలా అధికంగా మనం చూస్తాం. మనం ఇందాక చెప్పుకున్నాం కదా, 16 నుంచి 18% మందికి వారికోస్ వెయిన్స్ ఉంటాయని. అదే స్థూలకాయంలో ఒబీస్గా లావుగా ఉండేవాళ్ళు దగ్గర 35% వరకు వారికోస్ వెయిన్స్ మనం చూస్తాం. ఇక్కడ లావుగా ఉండేవాళ్ళు వెరికోస్ వెయిన్స్ వస్తాయని మనం షోలో చెప్తే చాలామంది ఏమనుకుంటారంటే, మరి నేను లావు తగ్గితే ఇవి తగ్గిపోతాయని కూడా అనుకుంటారు. అది కరెక్ట్ కాదు. ఇవేంటంటే ఈ వెరికోస్ వెయిన్స్ రావడం కారణం కొన్ని కవాటాలు లోపిస్తాయి, అంటే వాల్వ్స్ చెడిపోతాయి. ఈ వాల్వ్ చెడిపోయే ప్రక్రియ ఏదైతే ఉందో ఒకసారి లావ్ అయితే అది ఆటోమేటిక్గా చెడిపోతాయి. సో మీరు తర్వాత సన్నగా అయినా కూడా దీనికి చేయాల్సిందే. ఇది చేసుకుంటేనే ఈ వెయిన్స్ తగ్గుతాయి. దీనికి లేజరో, గ్లూనో ఏదో పర్మనెంట్ ప్రొసీజర్ చేస్తేనే తగ్గుతాయి. మరి మీరు సన్నగా అవ్వమని ఎందుకు చెప్తున్నామంటే, ఫ్యూచర్లో మళ్ళీ వెనక్కి వచ్చే అవకాశం మనం మాట్లాడితే, మామూలుగా మన ప్రొసీజర్ సక్సెస్ రేట్ 98%. అంటే మామూలు వెయిట్ వాళ్ళకి మనం ఆపరేషన్ చేసామంటే 98 మందిలో మళ్ళీ వెయిన్స్ వెనక్కి వచ్చే అవకాశం లేదు. వేరేస్ లావుగా ఉండే వాళ్ళు చేయించుకుంటే దగ్గర 15% మందికి వచ్చే అవకాశం ఉంటుంది. నేను నంబర్లు చెప్తుంటే ఇదేదో రాజా చేసిన నంబర్లో లేకపోతే ఎవిస్ హాస్పిటల్ నంబర్లు కావండి. ఇవి ప్రపంచంలో రాసిన బెస్ట్ పుస్తకాలలో వచ్చిన న్యూస్తో నేను చెప్పిన దాని సైనాప్సిస్ అనమాట. సో మీరు ఏదో వెబ్సైట్లోన ఏదో కొన్ని వెబ్సైట్లో 100% సక్సెస్ అలాంటివన్నీ చదివారనుకోండి, లేదా మీకు తెలిసిన వాళ్ళు ఇది 100% సక్సెస్ అవుతుందని బ్రోకర్లు, ఏజెంట్లు చెప్పారనుకోండి, అది పాసిబులే కాదు. ఓకే, మెడికల్ సైన్స్లో 100% సక్సెస్ అయ్యే ప్రొసీజర్ ఇంకా పుట్టలేదు. అది అవకాశమే లేదు. 100% అంటే 100% ప్రతి ఒక్కళ్ళు బాగైపోవాలి. ప్రతి ఒక్కళ్ళు బాగయ్యే డాక్టర్ ఇంకా పుట్టలేదు.
ప్రతి ఒక్కరికి బాగు చేసే హాస్పిటల్ పుట్టలేదు, ప్రతి ఒక్కరు బాగా అయిపోయే జబ్బు ఇంకా పుట్టలేదు. సో దట్ యూ హ్యావ్ టు కీప్ ఇట్ ఇన్ మైండ్. అవన్నీ అతిశయోక్తి. ఎవరన్నా 100% అన్నారంటే వాళ్ళు ఫండమెంటలీ ట్రూత్ చెప్పట్లేదు, వాళ్ళు ఫండమెంటలీ అబద్ధం చెప్పే వ్యక్తి. కాబట్టి అలాంటి వాళ్ళకి దూరంగా కూడా ఉండటం చాలా అవసరం. డాక్టర్ గారు, అనంతపురం నుంచి మరో కాలర్ ప్రసాద్ గారు లైన్లో ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే ప్రసాద్ గారు. నమస్తే మేడం. మీ సమస్య గురించి డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే సార్. చెప్పండి సార్, నాకు రైట్ సైడ్ ఇక్కడ ఉంటారు కదా మెదల్స్ దగ్గర వాపు వచ్చినాయి సార్, ఇవి నరాలు లైట్ గా. అలాగే అలాగే అది ఎక్కువ నడిచినాడనుకో ఒకటి నొప్పి వస్తుంది సార్. డెఫినెట్గా ఇది వాస్కులర్ ప్రాబ్లమేనండి. ఇవి నరాలు కావు, యాక్చువల్గా ఇవి వెయిన్స్ అంటారు. దీన్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. మీరు కింద ఇచ్చిన నెంబర్కి వచ్చి కలవండి. మా డాక్టర్ గారు తిరుపతి కూడా వస్తారు ప్రతి గురువారం. ఇవాళ వచ్చి వెళ్ళిపోయి ఉంటారు. మీకు దగ్గర అయితే అక్కడికి వెళ్ళి కలవండి మా డాక్టర్ని. లేదంటే ఇక్కడ హైదరాబాద్లో అయితే ప్రతిసారి నేను ఉంటాను ఇక్కడ, ఎవరినైనా నుంచి కలవచ్చు. మా బెంగళూరులో బ్రాంచ్ మీకు అక్కడ దగ్గర అయితే అక్కడ కూడా పోయి కలవచ్చు. ఎలా చేసినా కూడా తగ్గించి పంపించవచ్చులేండి. డాక్టర్ గారు, అప్కమింగ్ డేస్లో మీ విజిట్ డీటెయిల్స్ తెలియచేయండి. రైట్, ఈ రాబోయే ఆదివారం నేను విశాఖపట్నంలో ఉంటాను, అంటే 21వ తారీఖున. అండ్ మళ్ళీ దాని తర్వాత వీక్ 27, 28 అది విజయవాడలో ఉంటాను. సో వచ్చేది వైజాగ్, తర్వాత విజయవాడ. ఇది కాకుండా మా డాక్టర్స్ ఏమో రాజమండ్రి అండ్ తిరుపతి కవర్ చేస్తారు. ఇది కాకుండా ఏంటంటే మళ్ళీ నేను చెప్పినట్టుగా చెన్నై, మదురై, కోయంబత్తూర్, బెంగళూరు, దావణగిరి, మైసూర్లో బ్రాంచెస్ ఉన్నాయి. డాక్టర్ గారు, మరో కాలర్ జగిత్యాల నుంచి ప్రభాకర్ గారు లైన్లో ఉన్నారు, మాట్లాడతాం. నమస్తే ప్రభాకర్ గారు. నమస్తే. మీ సమస్య గురించి డాక్టర్ గారితో మాట్లాడండి. టీ వాల్యూమ్ మ్యూట్ చేసి మాట్లాడతాను. నమస్తే మేడం. చెప్పండి సార్, మాకు సార్ చాలా రోజుల నుంచి కాళ్ళ నొప్పు బాగా ఉంటున్నాయి. అలాగే ఎక్కడికైనా కానీ షుగర్ అంటారు, షుగర్కు మందులు వాడుతున్నాం. కాళ్ళ నరాలు బాగా గుంజుతున్నాయి, మోకాళ్ళు నొస్తున్నాయి, నడుము నొస్తుంది. డెఫినెట్గా చూడాలండి. అదే నేను ఎప్పుడు షోలో చెప్తా ఉంటాను. ఎలా అయితే ఛాతీ భాగంలో మనకి ఎప్పుడైనా నొప్పి వస్తే ఇది హార్ట్ అటాక్ అయి ఉండొచ్చా కాకపోయి ఉండొచ్చా అని చెక్ చేసుకోనికి ఈసీజీ అనే పరీక్ష చేయడము, హార్ట్ పరీక్షలు చేయడము, ట్రోపోనిన్స్ చేయడము, ఇట్లాంటి రక్త పరీక్షలు చేసి అది హార్ట్ సమస్య కాదు అని నిర్ధారించిన తర్వాతే ఏదో గ్యాస్ ట్యాబ్లెట్లు ఇవ్వటమో లేకపోతే ఏదో వేరే ప్రాబ్లమ్స్కి ట్యాబ్లెట్ ఇవ్వాలి డాక్టర్లు. ఎలా అయితే అలా చేస్తామో అదేవిధంగా కాళ్ళల్లో బాగా నొప్పి, బాధ, కష్టం ఉండి క్రానిక్గా పెయిన్ ఉంటే డెఫినెట్గా వాస్కులర్ ప్రాబ్లం ఉందా లేదా చెక్ చేసుకోవాలి. అది చెక్ చేసుకున్నాక మనం అది కానప్పుడు పక్షంలో అప్పుడు మీకు నడుముకి సరిపోయిన ట్రీట్మెంట్ ఏదో వేరే ఇవ్వచ్చు. బట్ ఓవరాల్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే మీకు స్కాన్ చేయాలి, మిమ్మల్ని చెక్ చేయాలి, మిమ్మల్ని ఒక వాస్కులర్ డాక్టర్ చూడాలి. మా దగ్గర ఏం చేసామంటే ఎవరికైతే ఈ వారికోస్ వెయిన్స్ ఉన్నాయా లేదా అని చెక్ చేయడానికి కొన్నిసార్లు కళ్ళతో తెలుస్తాయి, బట్ కొన్నిసార్లు అంటే లోపలే ఉంటాయి అవి. అది తెలియడానికి మనం కలర్ డాప్లర్ పరీక్ష చేయాలి. మా బ్రాంచీలు అన్నింటిలో కూడాను ఈ కలర్ డాప్లర్ పరీక్ష ఫ్రీగా పెట్టాం. మీరు అడిగారు మీరు ఈ అవేర్నెస్ పెంచడానికి ఏం చేస్తున్నారని. ఇదే చేస్తున్నాం. ఇదేంటంటే చాలామంది అక్కడికి వచ్చి మీరు వేరే హాస్పిటల్స్కి వెళ్తే మళ్ళీ మీకు 4,000, 5,000 రూపాయలు స్కానింగ్లు, టెస్టులు రాస్తే అదొక రకమైన ఇన్కమ్ స్ట్రీమ్ అయిపోతుంది. దానివల్ల ఏంటంటే వాళ్ళకి కొంచెం రిలక్టెన్స్, అబ్బాయి ఎవడు పోతారు లేకపోతే బాగా ఖర్చులు పెట్టిస్తారు అని చెప్తారు. అందుకని మేము ఏం చేసామంటే ఈ స్కానింగ్ అనేది మా ఇనిషియల్ పరీక్షను కలిపేసినాం. మా స్కానింగ్కి వేరేగా ఎవరు డబ్బులు కట్టరు, ఇప్పుడు దాకా ఎవరు కట్టలేదు 45,000 మించికి. సో దానిలో ఏంటంటే ఈ రెసిస్టెన్స్ పాయింట్ తగ్గుతుంది. అంటే ఈ నొప్పులకి మనం తొందరగా సొల్యూషన్ ఎత్తుక్కోవాలి, మనం దీనివల్ల బాధపడుతూ మన ఉద్యోగము మన జీవన శైలిని మార్చుకోకూడదు అనే ఒక అవేర్నెస్ పెంచడం కోసం ఈ స్కాన్స్ కూడా ఫ్రీగా చేస్తున్నాం మా దగ్గర. డాక్టర్ గారు, హైదరాబాద్ నుంచి రమేష్ గారు లైన్లో ఉన్నారు, మాట్లాడతాం. నమస్తే రమేష్ గారు. నమస్కారం సార్. చెప్పండి గారు. సార్, ఇది మా మిస్సెస్ కి మొత్తం నిల్చుంటే మొత్తం కాలు మొత్తం ఒక సైడ్ లో మొత్తం నరాలన్నీ వాసిపోయినాయి సార్. ఆమె గర్భవతి ఉన్నప్పుడు వచ్చింది సార్ అది నొప్పి. అది అట్లనే కంటిన్యూ అయిపోయింది సార్. నిలవలేకపోతుంది సార్, చేయలేకపోతుంది. ఆపరేషన్ అంటారు సార్. ఆపరేషన్ దానికి ఎంత ఖర్చు అవుతుంది డబ్బు, దాని గురించి కొంచెం డీటెయిల్ చెప్తారు సార్. కరెక్ట్. సో అగైన్ ఇక్కడ మీరు ఒక పాయింట్ బాగా చెప్పారు, ఏంటంటే ప్రెగ్నెన్సీ అప్పుడు వచ్చిందని మనం ఇందాక చెప్పడం మర్చిపోయాం. సో కొన్నిసార్లు పేషెంట్స్, క్రానిక్ పేషెంట్స్ ప్రాబ్లమ్ని మనకన్నా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఏంటంటే మీరు ఈ వెరికోస్ వెయిన్స్ అనేది గర్భం దాల్చిన తర్వాత రావడం చాలా కామన్గా ఉంటుంది. ఎందుకంటే ఈ బేబీ వెయిట్ ఏంటంటే ఆ వెయిన్స్ నొక్కి పెట్టడం వల్ల ఆ వాల్స్ చెడిపోవడం ఇంకా యాక్సిలరేట్ అవుతుంది. అయిన తర్వాత సో ఆల్మోస్ట్ 30-40% ఆఫ్ ప్రెగ్నెంట్ విమెన్ విల్ హ్యావ్ వెరికోస్ వెయిన్స్. కాకపోతే ఈ ప్రెగ్నెన్సీ ఫినిష్ అయిన 8-9 months తర్వాత ఈ వెయిన్స్ మెల్లమెల్లగా అవే వెళ్ళిపోవాలి.
ఒక 10-15% మందిలో అట్లనే కంటిన్యూ అవుతాయి ఈ వెయిన్స్, కంటిన్యూ అయ్యి పెరుగుతుంటే ఇంకా అవి దాని మట్టుగా అవి తగ్గే అవకాశం లేదు. దీనికి ఒక డాక్టర్ హెల్ప్ తీసుకోవాలి, దీనికి ఒక వాస్కులర్ డాక్టర్ హెల్ప్ తీసుకొని తగ్గించుకోవాలి. ఇది ఇక్కడ వెనక సైన్స్. ఇకపోతే మీరు అడిగిన ప్రైసు మీకు ఎంత ఖర్చు అవుతుందని అడుగుతున్నారు. సో దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీకు ఇది అవసరమా లేదా. సో నేనేంటంటే ఈ ప్రైస్ డిస్కషన్ వీటిలో ఫస్ట్ దిగను. ఫస్ట్ నేను దిగేది మీ అవసరం, మీ హెల్త్. ఓకే, సో నా దగ్గర ఏంటంటే ప్రాసెస్, మీరు రాగానే ఒక డాక్టర్ ఏమో మీ స్టోరీ అంతా రాసుకుంటారు. ఇది కాకుండా ఇంకొక డాక్టర్, ఈమెకు సంబంధం లేని డాక్టర్ ఇంకొక ఆవిడ మీకు స్కానింగ్ చేస్తారు. ఇద్దరు డాక్టర్స్ చూసిన తర్వాతే మీరు నాకు కలుస్తారు. సో ఇదంతా మీకు 20-10 పేజీలు స్టోరీ రాస్తారు. మీకు నొప్పి, బాధ, కష్టమా, ఏ టైంలో నొప్పి, ఎలాంటి నొప్పి, దాంతో స్కానింగ్ చేసేటప్పుడు సో ఈ డాక్టర్కి ఏమీ తెలియదు అనమాట అసలు మీకు ఏం జరుగుతుంది. సో ఈ రిజల్ట్స్ అన్ని నా దగ్గరికి వస్తే అప్పుడు ఇండిపెండెంట్గా చూసి మీకు క్లియర్గా ఈ ప్రాబ్లం ఉందా లేదా. వెయిన్స్ ఉన్నంత మాత్రం ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఎవరికీ లేదు. ఆ వెయిన్స్తో పాటు బర్డన్ ఉందా, కష్టం ఉందా, అవన్నీ చెక్ చేసుకున్నాక అప్పుడు ఆపరేషన్ చేయడం డిసైడ్ చేస్తాం. మళ్ళీ ఆపరేషన్ చేయడం డిసైడ్ చేసుకున్నాక కొంతమందికి ఏంటంటే ఇందాక చెప్పినట్టుగా లేజర్ చేయొచ్చు, కొంతమందికి గ్లూ చేయొచ్చు. ఆ గ్లూ అంటే చిన్న బంక లాంటిది ఎక్కియడం, అది ఇంకా ఈజీగా జరిగిపోతుంది. అది మీ ప్రిఫరెన్సు ప్లస్ మీకున్న తీవ్రత బట్టి డిసైడ్ చేస్తాం. ఇదంతా అయిన తర్వాత వచ్చేది ప్రైస్. ఈ ప్రైస్ అనేది మీకు ఇంపార్టెంట్ కాదు. ఎందువల్ల చెప్తానంటే మీకు ఎంత తొందరగా తగ్గితే, ఎంత తొందరగా లైఫ్ నార్మల్గా బతుకోగలిగితే దానికి కూడా ఒక విలువ కట్టాలి. అండ్ దాని ప్రకారం నేను చెప్తాను. సో ఓవరాల్గా ఏంటంటే మీకు చూసి మీకు స్కాన్ చేసే లోపల చేయకుండా మేము ఈ అమౌంట్ చెప్పే అవకాశం లేదు. చాలా సంతోషం డాక్టర్ గారు. వెరికోస్ వెయిన్స్ రావడానికి గల మెయిన్ రీజన్స్ ఏంటి, అలాగే వెరికోస్ వెయిన్స్కి ఎవిస్ హాస్పిటల్లో ఎటువంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సార్. చూసారు కదండి, ఇది వాళ్ళ జీవన్ రేఖ. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ. నమస్తే.